రేపు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొంటారు. రేపు ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు ఆయన. రేపు ఉదయం 9:30 ఏఐ యాక్సిలరేటర్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్స్ లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టీటీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొంటారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోబోతోంది. పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యి పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. జమీమా, ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఏదైతే ఉందో, ఈ ఇంపాక్ట్ సమ్మిట్ కి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రేపు జరగబోయే సాంకేతిక హబ్ ఏగా తీర్చిదిద్దేందుకు ఏపీని దీన్ని తీర్చిదిద్దేందుకు అయితే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొనున్నారు. అక్కడ ఏదైతే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో కూడా ప్రధానంగా భేటీ కానున్నారు. అయితే రేపు ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న తర్వాత అక్కడ ఎంపీ భరత్ ఏదైతే సీఎం భారత్ మండపం ఏదైతే ఉందో దానికి జరుగుతున్న ఇండియా సమ్మిట్ అయితే ఈ వేదిక అయితే హాజరవుతారు. అయితే దీంతో ప్రధానంగా చూసుకున్నట్లయితే యాక్సిలరేటర్స్ ఏదైతే ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అంశం పైన కూడా జరిగే ప్లీనరీ సెషన్స్ లో పాల్గొంటారు. దీంతో పాటు ఏదైతే టీసీఎస్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత వీరందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించి కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ కుదుర్చుకోనుంది. అయితే దీంతో పాటు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో మొత్తం ఏపీ 10 లక్షల మంది యువతకు నైపుణ్యాన్ని కల్పించేలాగా ప్రతిష్టాత్మకంగా ఐటీ సంస్థ IBM తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే క్వాంటమ్ తో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం ఏదైతే యూనిసిసి సంస్థతో కూడా ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అయితే NSILNT లోను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు MOU చేసుకుంది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యూర్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఏఐ మద్రాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇప్పటికే వీటన్నిటిని భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలనేది ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఏదైతే అనంతరం క్వాంటమ్ టెక్ ఎగ్జిబిషన్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారు. అయితే 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చంద్రబాబు అయితే హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే కృత్రిమ మేధస్సు ద్వారా పోటీత్వం అనే అంశం పైన కూడా నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO బోరిక్ బ్రేడ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అయితే ప్రధానంగా వీటన్నిటిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ వీటన్నిటితో పాటు వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో అయితే పాల్గొంటారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వాతావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సిల్ శాఖలు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా సీఎం చంద్రబాబు అయితే ఈ సమీక్ష సమావేశాల్లో బిజీగా అయితే ఉంటున్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.